కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు. సో బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్ లో ఉందా లేదా చూడండి ఒకసారి. ఎందుకంటే ఆల్ సింబల్ లో లేకుంటే కూడా మీకు నోటిఫికేషన్ అనేది రాదు. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి శారీతో షార్ట్ ఫ్రాక్ ని ఎలా మనం కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ షార్ట్ ఫ్రాక్ లో కొంచెం డిజైన్ వచ్చేలా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది చూపిస్తానండి. అయితే మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ ఒకటి చూపిస్తాను చూడండి. ఏదంటే కస్టమర్ మనకి ఈ పిక్ అనేది పంపించారు, శారీ వచ్చేసి ఇది ఇచ్చారు. సో ఈ పిక్ లో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా మనం లాంగ్ షార్ట్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసి ఇవ్వాలి. సో కటింగ్ వరకు అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ శారీ వచ్చి కంప్లీట్ గా ఉందండి. ఒక బ్లౌజ్ పీస్ మాత్రమే దీంట్లో నుంచి నేను సెపరేట్ చేసిన. కంప్లీట్ గా శారీ ఉంది. అయితే మనకి షార్ట్ ఫ్రాక్ అన్నప్పుడు ఫుల్ శారీ అయితే ఏం పట్టదు, కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది. అయితే మనకి ఈ లైనింగ్ క్రేప్ లైనింగ్ వచ్చి 3 మీటర్లు తీసుకున్నాను. మనకి నార్మల్ గా బాడీ పార్ట్ కోసం ఒక 80 సెంటీమీటర్స్ తీసుకున్నా సరిపోతుంది. బట్ ఇక్కడ నేను 1 మీటర్ పీస్ అయితే తీసుకున్నా. ఈ కాటన్ పీస్ ఏదైతే ఉందో దీన్ని వాటర్ లో ఖచ్చితంగా డిప్ చేసి ఐరన్ చేసిన తర్వాతనే మీరు కట్ చేయండి. ఇలా పీస్ల వైజ్ గా తీసుకుంటే మాత్రం నార్మల్ ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఏది మనకి ఓపెన్ షర్ట్ వైపున ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా. తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి, అయితే ఈ ఫ్రాక్ వచ్చి మీకు బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ నేను కొంచెం చిన్న డిజైన్ పెడుతున్నా, అందుకోసం ఫ్రంట్ సపరేట్ కట్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఫస్ట్ మెజర్మెంట్ అయితే రాసుకున్నానండి. టోటల్ వీళ్ళకి షార్ట్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 44 ఇంచులు. సో ఇప్పుడు 44 ఇంచులు నేను బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు తీసుకుంటున్నాను. మిగతా 30 ఇంచులు మనం బాటం పార్ట్ కోసం తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి ఇక్కడ లెంత్ అనేది తీసుకుంటున్నాం. 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కస్టమర్కి వచ్చి నేను 14 ఇంచులు పెడుతున్నా. కొంచెం హైట్ ఎక్కువ లేరనుకోండి, కొంచెం పొట్టి ఉన్న వాళ్ళకైతే 13 ఇంచులు కూడా పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ బాడీ పైన తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు వీళ్ళకి 13.5 పెట్టినా సెట్ అవుతుంది, 14 పెట్టినా సెట్ అవుతుంది. నేను 14 ఇంచులు పెడుతున్నా. ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళ నడుము లూజు వచ్చేసి 30.5. సో ఇప్పుడు 31 తీసుకుంటున్నా. ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ని ఇక్కడ డివైడ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. 31 తీసేసుకుంటున్నా. 37 వరకు ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే సగం వస్తుంది. మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే దీంట్లో 4వ భాగం వస్తుంది. 7.5 ఇంచులు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టవచ్చు. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అంటే ఫ్రాక్ కుట్టుతున్నాం కాబట్టి 1.5 మాత్రమే పెట్టాలి. ఒకవేళ బ్లౌజ్ అట్లా కుడితే 2 ఇంచులు పెట్టేసుకొని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ వరకు వచ్చేసరికి 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నడుము లూజ్ అయిపోయింది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ రిఫరెన్స్ పిక్ ఇచ్చారు కదండి, దీంట్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ర్యాంబోస్ నెక్ ఉంది. అయితే వెనకాల వచ్చేసి బోట్ నెక్ మోడల్లో తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ బోట్ నెక్ తీసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ ఏ విధంగా పెట్టుకుంటాం, మనకి నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసిన తర్వాతనే చెస్ట్ లూజ్ అనేది పెట్టుకుంటాం. అందుకోసం ఫస్ట్ నెక్ షోల్డర్ డివైడ్ చేసుకుందాం ఇక్కడ. అయితే దీనికోసం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. వీళ్ళకి 15 ఇంచుల ఫుల్ షోల్డర్ మెజర్మెంట్. దీంట్లో సగం వచ్చేసి 7.5. ఇదే 7.5 రెండు చోట్ల మార్కింగ్ చేసుకోవాలి. ఏంటంటే మనం బోట్ నెక్ కట్ చేస్తున్నామా డీప్ నెక్ కట్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి నెక్ షోల్డర్ చంకడం పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఈ ఉన్న దాంట్లో నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రిఫరెన్స్ పిక్ ప్రకారంగా మనకు నెక్ వెడత్ వచ్చి ఒక 2.5 లేదంటే 2.35 తీసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు 2.35 ఇంచులు నెక్ వెడత్ తీసుకుంటున్నా. మిగతాదంతా కూడా ఇక్కడ మనకి షోల్డర్ కోసం ఉంటుంది. ఒకవేళ కొంచెం వైడ్గా కావాలి అంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేను 3 ఇంచులు అయితే పెడుతున్నా. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఈ డిజైన్ అనేది కొంచెం దూరం జరిగినట్టు వస్తుంది. ఒక 3 ఇంచులు ఎనఫ్ అనమాట. బాగా లావు ఉంటే 3.5 3.5 వరకు తీసుకోవచ్చు. 3 మాత్రం ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు వీళ్ళకి వెనకాల డీప్ వచ్చేసి జస్ట్ ఒక 2.5 లేదంటే 3 ఇంచులు తీసుకోవచ్చు. ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాం. 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన దాంట్లో మనం నార్మల్గా రౌండ్ షేప్ తీసేసుకుంటాం. ఇలా జస్ట్ కర్వ్ స్కేల్ పెట్టేసుకోండి. రౌండ్ షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించాలి. బోట్ నెక్ అన్నప్పుడు ఈ చంక వైపున ఒక 1/2 ఇంచు తగ్గించాలి. తర్వాత ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు నెక్ షోల్డర్ మొత్తానికి ఎంత పెట్టినాం, 7.5 ఇంచులు పెట్టినాం కదా. ఇదే 7.5 ఇంచున మనం చంక డౌన్ కోసం పెట్టేసుకుంటాం. అయితే మనం డీప్ నెక్ ఎంత పెడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా చంక డౌన్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి చంక డౌన్ కూడా పెరుగుతుంది. నెక్ షోల్డర్ ఎట్లయితే పెరిగిందో ఇది కూడా పెరుగుతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు బాడీ పైన తీసుకున్న చెస్ట్ లూజ్కి మనం లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పైన వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. అయితే ఈ 35 ఇంచెస్ ని పెట్టొద్దు ఇక్కడ. ఏది మనం ఇక్కడ బోట్ నెక్ మోడల్లో కట్ చేసేటప్పుడు ఈ చెస్ట్ భాగం బాగా టైట్ గా పట్టేస్తుంది. సో 35 ఇంచెస్ లో 4వ భాగం ఏదైతే తీసుకుంటామో దానికి మళ్ళీ
వీళ్ళ సైజుని బట్టి ఒక హాఫ్ ఇంచో 30 ఇంచో లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. అట్లా కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత తీసుకున్నాం 30.5 ఉంది. సో 31 ఇంచ్ తీసుకున్నాం కదా, దీనికి కరెక్ట్గా ఒక 8 ఇంచులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన మెజర్మెంట్ని పెట్టేసుకొని మీకు లూజింగ్ యాడ్ చేసుకోకుండా కరెక్ట్గా సరిపోతుంది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో వీళ్ళ బాడీ పైన చూసుకొని ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. ఇప్పుడు 39లో 4వ భాగం పెట్టేసుకుంటాం. అంటే మనకు ఒక 1/2 ఇంచు తగ్గుతుంది ఇక్కడ, సైడ్ జాయింట్లో చూసుకోవచ్చు అదంతా కూడా. 39కి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే సగం వస్తుంది 19.5. మళ్ళీ దీంట్లో సగాన్ని పెట్టేసుకోండి, మొత్తం 4వ భాగం వస్తుంది. 9.5 ఇంచులు వచ్చింది. స్టార్టింగ్ దగ్గర నుంచి 9.5 ఎక్కడ వరకు వస్తుంది చూసుకోండి ఇలా. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం కింద ఎంత పెట్టామో పైన కూడా సేమ్ 1.5 పెట్టేసేయాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒరిజినల్వి కలిపేసుకోవాలి, ఖర్చు ఈ రెండు కూడా కలిపేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత చంక రౌండ్ తీసుకుందాం. అయితే ఇప్పుడు నడుము లూజు 30.5 తీసుకున్నాం కదా, సో 1.5 లేదంటే 1.5 వరకు పెట్టుకోవచ్చు. మనకి ఇది ఫ్రాకే కాబట్టి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకోండి. మీకు చంక రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒకసారి ఇది కూడా చంక రౌండ్ చెక్ చేసుకోండి. అంటే మనకి ఇప్పుడు వీళ్ళకు చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచులు ఉంది, దీంట్లో సగం 8. బట్ ఇది మనకు ఇప్పుడు కొలుసుకోకుండా పర్లేదు, సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే కరెక్ట్గానే వచ్చింది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు వదిలిపెట్టేసి కరెక్ట్గా టేప్ పెట్టేసుకొని ఫోల్డింగ్ చేయండి. ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో ఇక్కడ మనం డాట్ అనేది వేసుకుంటాం. ఈ డాట్ పొడవు ఒక 4.5 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇట్లా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున మార్కింగ్ చేసుకుందాం. ఏదంటే డాట్ వెడల్పు కోసం. అది ఆల్రెడీ మనం డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ తీసుకున్నాం. ఇక్కడ ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకుంటాం అంతే. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ డాట్ వెడల్పు దగ్గర నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేయాలి. ఈ చిన్న పీస్ని కట్ చేస్తేనే ఈ ఫ్రాక్ అనేది నడుము దగ్గర కింది కొంగినట్టుగా లేకుండా ఈక్వల్గా నడుముకు చుట్టూ కూడా ఈక్వల్ ఉంటుంది అనమాట. ఈ పీస్ వరకు మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇదే డిజైన్ పెట్టి బోట్ నెక్ అనేది కొంచెం వెడల్పు, అంటే నెక్ పెడితే ఎక్కువ పెట్టుకొని ఇదే బోట్ షేప్ పెట్టాలంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేయొచ్చు. అయితే ఫ్రంట్ డీప్ నెక్ పెడుతున్నాను, రాంబోస్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసుకొని ఇదే పీస్ని ఇంకో వైపున పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుందాం. ఈ డాట్ ఎక్కడైతుందో మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి, ఏంటంటే అక్కడ నుంచి మనం డాటు వేస్తామని గుర్తు అనమాట. అయితే నెక్ పెడుతూ కూడా ఒక పావు ఇంచ్ అంత పెంచాలనుకుంటే పెంచుకోండి మీ చాయిస్ని బట్టి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు రిఫరెన్స్ పిక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో రాంబోస్ నెక్ ఇచ్చారు. ఆ రాంబోస్ నెక్ అనేది వెడల్పు ఎక్కువ అయితే బాగుండదు, మళ్ళీ అందుకోసం నెక్ పెడుతూ తక్కువ పెట్టేసిన. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్లో డిఫరెంట్ ఏం లేదండి. మనకి ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా పెట్టుకుంటున్నాం కదా, ఈ ఫోల్డింగ్కి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా సమానంగా పెట్టకుండా ఈ నెక్ వరకు వచ్చేసరికి ఒక పావు ఇంచ్ అంతా ముందుకు జరపండి. ఇట్లా ఒక పావు ఇంచ్కి ఎక్కువనే, ఒక పాయింట్ ఎక్కువనే వచ్చేలాగా. నడుము మాత్రం ఈక్వల్గానే ఉండాలి, కింద పార్ట్ పైన పార్ట్ ఈక్వల్గానే ఉండాలి. కింద పార్ట్లో నెక్ దగ్గర మాత్రం ఒక పావు ఇంచుకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలాగానే ఇలా ముందుకు జరిపి పెట్టి ఇప్పుడు ఈ పేస్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి రాంబోస్ నెక్ ఉంది కదా, దాదాపు ఒక 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఖర్చుతో కలుపుకొని నేను 6 ఇంచులు పెడుతున్నాను. సో ఇక్కడ నెక్ కొంచెం ఎక్కువ పెట్టినా కూడా వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో నార్మల్గా ఒక 5.5 లేదంటే 6 ఇంచుల వరకు పెట్టుకోండి. బ్లౌజ్లో ఎంతైతే పెడతామో అదే, కానీ కొంచెం ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం రాంబోస్ నెక్ పెట్టుకుంటాం. అయితే ఇప్పుడు నేను జస్ట్ మీకు డ్రా చేసి చూపిస్తున్నా, బట్ ఈ షేప్ వచ్చి నేను బకరం క్యాన్వాస్ పైన కట్ చేసి దీనిపైన స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఇలా నార్మల్గా కట్ చేసి కుట్టకుండా బకరం క్యాన్వాస్ పెడితేనే స్టిఫ్గా ఉంటుంది అనమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం. ఈ కింద వైపున కాకుండా పై వైపున ఒక 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా బోట్ నెక్ అనేసరికి లోతు ఎక్కువ తీసుకుంటాం, అది కూడా పై వైపున వచ్చేలాగా తీసేసుకుంటాం. తర్వాత డాట్ ఇక్కడ నుంచి వేస్తున్నాం కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర వరకు ఇదిగోండి ఇట్లా జస్ట్ నేను ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలాగా పెడుతున్నా. ఇది కటింగ్ ఏం చేయను, మళ్ళీ కుట్టేటప్పుడు ఏంటంటే ఇప్పుడు డాట్ అనేది నార్మల్గా ఇట్లా వేస్తాం. ఇదిగోండి డాట్ వచ్చేసి నార్మల్గా ఇట్లా వేస్తాం కదా, ఇదే డాట్ని కంటిన్యూగా తీసుకొచ్చి ఇదిగోండి ప్రిన్స్ కట్ లాగా కలిపేస్తా. ఇక్కడ కూడా ఇదిగోండి కొద్దిగా అంతా ఇలా ఇక్కడ డాట్ అనేది వచ్చేస్తుంది, చంక వైపున డాట్ వచ్చేస్తుంది. ఈ కింద నడుము దగ్గర కూడా డాట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కట్ చేసి కుట్టడం అట్లాంటివి ఏం లేవు, కలిపేసి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్, చంక భాగం లోతు, ఈ రెండు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ వరకు కూడా కట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను నెక్ క్యాన్వాస్ యూజ్ చేస్తాను కాబట్టి నెక్ పీస్ ఇప్పుడు కట్ చేయకుండా ఇదిగో నార్మల్గా ఈ పీస్ వరకు కట్ చేస్తున్నా.
ఈ పీస్ ఎట్లుంది అట్లా మనం బక్రం క్యాన్వాస్ పైన కట్ చేసుకొని దీనికి లైనింగ్ పైన పెట్టి అంటించేస్తే సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా ఇంకో క్లాత్ యాడ్ చేయకుండా జస్ట్ దీనికి అంటించేస్తే సరిపోతుంది. ఇంతే, ఇంకా దీంట్లో చేసేది ఏం లేదు. నెక్ షోల్డర్ ఏదైతే మార్కింగ్ ఉందో ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. అయితే హ్యాండ్స్ వరకు వచ్చి వీళ్ళకి లైనింగ్ వేయాల్సిన పని లేదండి. డైరెక్ట్ శారీతోనే అప్పటికప్పుడు చిన్న కుచ్చిలాగా పెట్టేసుకొని మనం వేస్తాం. కాకపోతే హ్యాండ్ చివరన మాత్రం చిన్న పట్టీలాగా అది కూడా జస్ట్ మనకి లైనింగ్లో చిన్న పీస్ కట్ చేసుకొని ఒరిజినల్కి అటాచ్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. చూపిస్తున్నాను చూడండి రిఫరెన్స్ పిక్లో. ఇట్లా చిన్న పట్టి వేసేస్తే సరిపోతుంది. సో దీనికోసం సపరేట్గా హ్యాండ్స్కి లైనింగ్ వేయాల్సిన పని లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు కూడా మనం కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు పీస్లకి సరిపడా ఈ క్లాత్లో నుంచి కట్ చేసుకొని తర్వాత లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కూడా పెట్టేసుకోండి. ఇంకా దీంట్లో చేంజెస్ ఏం లేవు. ఈ కట్ చేసిన తర్వాత మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి మనం ఈ బాటమ్ పార్ట్ కోసం కట్ చేస్తాం. అయితే ఈ ఒరిజినల్లో నుంచి బాటమ్ పార్ట్ ఫస్ట్ కట్ చేసే కంటే ముందు ఈ క్రేప్ లైనింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ మనం క్రేప్ కట్ చేద్దాం. 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా, 3 మీటర్ల క్లాత్ని ఫస్ట్ సగానికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి రిఫరెన్స్ పిక్లో మనకి ఈ పార్ట్ నడుము దగ్గర సన్నంగా కుచ్చులు ఉన్నాయి. అయితే ఈ కుచ్చులు వచ్చి ఒరిజినల్ క్లాత్ మాత్రమే పెట్టుకోవాలండి. ఈ క్రేప్ వరకు వచ్చేసరికి కుచ్చులు పెట్టుకుంటే ఏమవుతుందంటే నడుము దగ్గర చాలా లావుగా వచ్చేస్తుంది. సో లైనింగ్ పార్ట్ వరకు మనం అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. ఒరిజినల్ పార్ట్ వరకు మాత్రం కుచ్చులు వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. మనకి ఏంటంటే రిఫరెన్స్ పిక్లో కుచ్చులు ఉన్నాయని చెప్పి ఈ క్రేప్ కూడా కుచ్చులు పెట్టేసి ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతుంది అనమాట, లావుగా అయిపోతుంది నడుము దగ్గర. ఇదిగోండి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాం. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే సమోసా మోడల్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుంటాం. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బాటమ్ పార్ట్ లెంత్ ఎంత ఉందో దాని ప్రకారంగా కట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికోసం ఒక పీస్ తీసుకోండి. ఏది మనం కట్ చేసుకున్న దాంట్లో ఒక పీస్ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఒక 1 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేయండి. ఇట్లా 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ కూడా ఫోల్డింగ్ చేయొచ్చు. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసి దీన్ని సమానంగా ఎక్కడ వరకు వస్తుంది చూసుకోండి. ఇదిగోండి ఇలా నడుములో 4వ భాగం కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని ఈ మధ్య నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ పై వైపున ఒక 1/2 ఇంచ్ ఇటువైపున కొంచెం కరువు తిప్పేస్తే సరిపోతుంది. మనం కుట్టేసరికి కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇది నడుము లూజు. ఇప్పుడు ఇక్కడి నుంచి బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి. అయితే మనం టోటల్ మెజర్మెంట్ 44 ఇంచులో 14 ఇంచులు టాప్ కోసం తీసుకున్నాం కదా పైన పార్ట్ కోసం. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ కోసం మిగతా 30 ఇంచులు తీసేసుకుంటాం. ఇది కరెక్ట్ ఇక్కడ నుంచి పెట్టేసుకొని 30 ఇంచులు ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోండి. ఇది ఇక్కడ వరకు. అయితే ఈ రౌండ్ షేప్ ఎట్లుందో అట్లా పెట్టుకోండి. నాకేందంటే ఇదంటే అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ ఒక 4 చోట్ల పెట్టేస్తా. మీరు ఏంటంటే ఇదంతా ఒకేసారి డ్రా చేయడం మీకు ఇబ్బంది ఉంటే ఇంకా దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను కలిపేస్తున్నాను అన్ని. ఇప్పుడు మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేద్దాం. అయితే ఇక్కడ మనకు 2 లేయర్స్కి జాయింట్ పడుతుందండి. జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను జాయింట్ కూడా ఎట్లా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ని ఇట్లా తీసేసుకోండి. కరెక్ట్గా ఇట్లా తీసేసుకొని ఇప్పుడు మనకి ఎక్కడ వరకు ఉంది ఇట్లా తిప్పేసుకోండి. ఇది పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం ఇప్పుడు కటింగ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కదా, ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రానే తీసుకోండి. ఇట్లా ఒక 1 ఇంచ్ పైకి వచ్చేలాగానే తీసుకొని ఇప్పుడు మనకి కింద వైపున ఎంత ఉందో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. అయితే ఇక్కడ మనం క్లాత్ అనేది ఇదిగోండి ఒకసారి చేతితో నిమిడితే ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ వరకు ఉంది అని చెప్పి. ఇది ఈజీ ప్రాసెస్. ఇంకా లేదు అంటే మీరు కొలుచుకోవచ్చు, ఎంత పీస్ తగ్గుతుందో కొలుచుకొని కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇది మనకి ఏది బాటమ్ పార్ట్ వరకు ఏది క్రేప్ వరకు కటింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఈ పీస్ వేసుకొని మనం నార్మల్గా ఒరిజినల్ పీస్ పైన కట్ చేసుకుంటాం. అయితే మనకి ఒరిజినల్ పీస్ మాత్రం స్ట్రేట్ కటింగ్లో తీసుకోవాలి. కాకపోతే లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత వెడల్పు వచ్చేసి ఒక 2 మీటర్లు వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. అయితే దీంట్లో వచ్చేసి మనకు కింద పార్ట్లో కూడా సపరేట్గా ఒక చిన్న క్లాత్ అనేది అటాచ్ చేశారు. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు బాడీ పార్ట్ లేహంగా పార్ట్ ఈ కింద బాటమ్ పార్ట్ రెండు కూడా లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బాడీ పార్ట్లో ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఈ కింద బాటమ్ పార్ట్కి మనం కుచ్చుల కోసం ఎంత క్లాత్ తీసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. ఒక 2 మీటర్ల క్లాత్ని కట్ చేసుకుందాం. 2 లేదంటే 2.5 తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనకు శారీ పీసే ఇచ్చారు కాబట్టి.
ఇదిగో మొత్తం 2.5 మీటర్ల క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇంకా కింద సన్నం కుచ్చులు వేసుకొని సెపరేట్ క్లాత్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటది. అది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకే కట్ చేసుకుందాం. ఇప్పుడు తీసుకున్న ఈ 2.5 మీటర్లను కూడా సగం సగం విడివిడిగా తీసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనము 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నాం కదా 2.5 మీటర్లది. ఇది మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఏదంటే మనకు విడివిడిగా తీసుకుంటాం ఇక్కడ డిజైన్ ప్రకారంగా. అయితే ఇప్పుడు ఈ బాటమ్ వరకు ఎంత లెంత్ మనకు 30 ఇంచెస్. సో ఈ 30 ఇంచెస్‌లో కింద సెపరేట్ క్లాత్ కట్ చేసి మళ్ళీ సన్నం కుచ్చులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. సో దీనికోసం ఒక 10 ఇంచులు దీంట్లో నుంచి తగ్గిస్తాం. 30 ఇంచులు దీంట్లో 10 తగ్గిస్తే 20 ఇంచులు వస్తుంది కదా. ఈ పైన పార్ట్ వరకు 20 ఇంచులు తీసుకుందాం. సో 20 ఇంచులకి మనం బాడీ పార్ట్‌కి అటాచ్ చేయడం కోసం కింద ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. 20 + 1 21 ఇంచ్ వచ్చేలాగా ఇగో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ వరకి. 21 అంటే మళ్ళీ మనం ఇక్కడ జిగ్‌జాగ్ చేసుకుంటాం. ఒక ½ ఇంచ్ అంతా కావాలి ఎక్స్ట్రాగా. ఒక 22 వచ్చేలాగా తీసుకోండి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి మనకు పైన పార్ట్‌కి. తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 10 ఇంచులు తగ్గించినాం కదా. ఈ 10 ఇంచుల క్లాత్‌ని మళ్ళీ కింద వైపున జిగ్‌జాగ్ చేసుకోవాలి. పైన దీనికి అటాచ్ చేసుకోవాలి. సో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకొని 11 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుందాం. కరెక్ట్ ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 11 ఇంచుల వరకి. ఇది క్రాసులు పోకుండా 2 వైపులా చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు సన్నంగా క్రాస్ తీసిరనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇదొకటి. తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ కూడా సన్నంగా కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి ఇంతే క్లాత్ సరిపోదు. ఇట్లాంటి క్లాత్ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మిగిలింది కాబట్టి దీంట్లో నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి సేమ్ ఇదే 11 ఇంచులు వచ్చేలాగా ఒక 2, 3 క్లాతులు తీసుకుందాం. ఇట్లాంటి ఒక 4 పీసులు కట్ చేసుకుందాం. దానికి కుచ్చులు పెట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ కింద కుచ్చులు పెట్టుకోవడం కోసం ఒక 4 పీసులు అయితే కట్ చేసుకున్నాం. అయితే దీంట్లో నుంచి ఇంకొక 2 పీసులు కూడా వస్తాయి. మనకు అవసరం ఉంటే కట్ చేసుకుందాం. లేదంటే అవసరం లేదు. అయితే దీనికొచ్చి మనకు హ్యాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీ రిఫరెన్స్ పిక్‌లో హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్స్ డిజైన్ ఉంది కాబట్టి దీంట్లో నుంచి కొంచెం హ్యాండ్ కోసం క్లాత్ అనేది కావాలి. సో హ్యాండ్స్ వరకు వచ్చేసి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్ అదే విధంగా బాడీ పార్ట్ వరకు వచ్చేసరికి రాంబోస్ నెక్ ఉంది కదా. ఈ నెక్‌కి క్యాన్వాస్ ఎట్లా కట్ చేయాలి? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అంతా మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? మనకిప్పుడు బాడీ పార్ట్ వరకి బాటమ్ పార్ట్‌కి వచ్చేసరికి మనకు ఒరిజినల్ తర్వాత ఈ క్రేప్ లైనింగ్ ఈ 2 కూడా కటింగ్ వరకు చూసిర్రు కదా. తర్వాత వచ్చి దీని స్టిచ్చింగ్‌లో మీకు ఈ నెక్‌ని మనం క్యాన్వాస్ పైన ఎట్లా కట్ చేయాలి? తర్వాత దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకేనా? సో వీడియో యూజ్ అయ్యిద్ది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా ఛానల్‌ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకుంటే మీకు ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చనమాట. అదే విధంగా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు. సో బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో ఉందా లేదా చూడండి ఒకసారి. ఎందుకంటే ఆల్ సింబల్‌లో లేకుంటే కూడా మీకు నోటిఫికేషన్ అనేది రాదు. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ లాంగ్ ఫ్రాక్ గాని, షార్ట్ ఫ్రాక్స్ గాని ఎట్లా మనం కట్ చేసేటప్పుడు టిప్స్ తీసుకోవాలని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.